నమస్కారం. ప్రతిధ్వనికి స్వాగతం. శాసనసభ అంటే ప్రజాస్వామ్య దేవాలయం అంటారు. కానీ కొందరికి అది కేవలం రాజకీయ వేదికగానే కనిపిస్తోందా? నచ్చినప్పుడే వస్తాం, నచ్చినట్లే చేస్తాం అనే ధోరణి బలపడుతోందా? ఇవే విమర్శలు ఎదుర్కొంటున్న వైసీపీ ఎమ్మెల్యేలు అసెంబ్లీకి హాజరై కేవలం 11 నిమిషాల్లోనే వాకౌట్ చేయడమే ఈ చర్చ మళ్లీ తెరపైకి రావడానికి కారణం. ఇది యాదృచ్ఛికమా, ముందే ప్లాన్ చేసుకున్న రాజకీయ వ్యూహమా? దీనిపై స్పీకర్ అయ్యన్న పాత్రుడు 11వ తేదీ 11 మంది ఎమ్మెల్యేలు 11 నిమిషాల్లోనే వెళ్లిపోయారని వ్యంగ్యంగా స్పందించారు. సభలో ఉన్న 11 నిమిషాల్లో కూడా నినాదాలు హంగామా చేశారు. ప్రతిపక్ష హోదా ఇస్తేనే సభకొస్తాం, లేకుంటే రామ్ అనే వారి వ్యాఖ్యలు ప్రజానికానికి నవ్వులు తెప్పిస్తున్నాయి. ప్రజా తీర్పు అంత స్పష్టంగా ఉన్నా ఏం సాధించాలని వారి తాపత్రయం? ప్రతిపక్ష హోదా ఇస్తేనే ప్రజా సమస్యలపై మాట్లాడతారా? సభకు రారు కానీ జీతాలు తీసుకుంటారు. ఇదెక్కడి న్యాయం? ఇదే అంశంపై ప్రతిధ్వని. ఈరోజు చర్చలో పాల్గొంటున్న వారు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు, సర్వేపల్లి ఎమ్మెల్యే, అట్లాగే బొమ్మిడి నాయకర్ గారు, జనసేన ఎమ్మెల్యే. నమస్తే సార్ ఇద్దరికి. నమస్తే అండి. నమస్కారం. ముందుగా సోమిరెడ్డి గారు, శాసనసభకు ఎప్పుడు తూతూ మంత్రంగా వచ్చే వైసీపీ ఎమ్మెల్యేలు సహా జగన్ రెడ్డి నేడు అదే రీతిలో వ్యవహరించారు. 11 నిమిషాలే సభలో ఉన్నారు. ఉన్న ఆ కాసేపైన ఏం చేశారండి? 11 మంది ఫిబ్రవరి 11వ తేదీ 11 నిమిషాలు గల్లబా చేసిపోయినారు. శాసన వ్యవస్థ మీద, చట్టసభల మీద మిమ్మల్ని ప్రజలు ఎలక్ట్ చేసుకుని ఓటేసి గెలిపించింది. రాష్ట్రానికి సంబంధించిన 5 కోట్ల మంది ప్రజలకు సంబంధించి చట్టాలు చేసేదానికి, శాసనాలు చేసేదానికి పంపిస్తే చాలా అసహ్యంగా ప్రవర్తించినారు. గవర్నర్ అనే మళ్ళీ వాళ్ళు గవర్నర్ దగ్గరికి రాష్ట్ర శాంతి భద్రతలు కాపాడండి, ఈ ప్రభుత్వాన్ని, కూటమి ప్రభుత్వాన్ని బర్తరఫ్ చేయండి అని చెప్పేసి గవర్నర్ దగ్గరికి వెళ్తారు. అదే గవర్నర్ గారి ప్రసంగం వినే ఓపిక లేకుండా ఆ చీటీలు చించి పైన చల్లటము, స్లోగన్స్ ఇవ్వటము, వాళ్ళ డిమాండ్ ఏంటి? ప్రతిపక్ష హోదా ఇవ్వాలి, శాంతి భద్రతలు కాపాడాలి. శాంతి భద్రతలు పేరెత్తే అర్హత వైసీపీ పార్టీకి ఉందా? జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి వాళ్ళ ఎమ్మెల్యేలకు ఉందా? శాసన వ్యవస్థని, ప్రజాస్వామ్యాన్ని కూని చేసింది మీరు. శాంతి భద్రతలకి విలువ లేకుండా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసేది మీరు. ఈరోజు వాళ్లే స్లోగన్స్ ఇస్తారు. చాలా అసభ్యంగా ప్రవర్తించినారు. 10-11 నిమిషాలు. అది కూడా స్పీకర్ గారు అంతకుముందు బయట రిజిస్టర్లో సంతకం పెట్టి వెళ్ళిపోయేవాడు ఏదో టైంలో. ఇప్పుడు డిజిటల్ అటెండెన్స్ అన్న తర్వాత ఇంకా లోపలికి వచ్చిపోయారు కాబట్టి మళ్ళీ కొంత టైం గెయిన్ చేయటం. జగన్మోహన్ రెడ్డి గారు కూడా వచ్చిపోయినారు. సో ఇది బహుశా దేశంలో ఏ రాష్ట్రంలో కూడా ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పేసి ఒక రాజకీయ పార్టీ ఆ చట్ట ప్రకారం అర్హత లేకపోయినా మాకు ఇవ్వండి అని చెప్పేసి గొడవ చేయటం అనేది ఫస్ట్ టైం చూస్తున్నాం. అందుకని వైసీపీ ఏంటి, జగన్మోహన్ రెడ్డి తీరేంటి, వాళ్ళ పార్టీ నాయకుల ప్రవర్తన ఏంటి అని అనేది రాష్ట్రంలో 5 కోట్ల మంది ప్రజలు చూస్తున్నారు. ఇది అన్ఫార్చునేట్. ఇది అంతకుమించి చెప్పడం ఘోరం. రైట్ సార్. నాయకర్ గారు, వైసీపీ ఎమ్మెల్యేలు ఇట్లా వచ్చి వెళ్ళడం ఇది 3వసారి. సమావేశాలకు రారు సరే, కనీసం గవర్నర్ ప్రసంగం పూర్తయ్యేంత వరకైనా ఉండాలి కదండి. దానిపైన కనీస గౌరవం లేదా? ఏమనుకోవాలి? ఒక్క విషయం అండి, మీ గౌతమ్ గారికి కానీ అదేవిధంగా సోమిరెడ్డి చంద్రశేఖర్ గారు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. అంటే ఈ రోజు చూసుకున్న కార్యక్రమం ఏదైతే ఉందో అసెంబ్లీ అన్నది కూడా అంటే మనం చాలా పవిత్రంగా, గౌరవంగా చూసుకునేది. అంటే వారు రావడం కూడా విడ్డూరంగా ఉంది. వచ్చినగా నుంచి మొత్తం ఎమ్మెల్యేలు కానీ వాళ్ళ నాయకులు కానీ ఎక్కడికక్కడ స్లోగన్స్ చేసుకుంటూ అసెంబ్లీలోకి వచ్చిన తీరు కూడా చాలా దురదృష్టకరమైన రీతిలో రావడం కూడా మేమందరూ చూడడం జరిగింది. అదేవిధంగా అంటే వారు మరి గౌరవ గవర్నర్ గారి ప్రసంగం, మరి ఆయన ఈ సంవత్సరం అంతా మనం చేసింది చెప్పడం చూస్తున్నాం మేమందరూ కూడా. మరి 5 కోట్ల ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తున్నారు. అలాంటిది ఆయన చెప్పే వాక్యాలను కూడా వినకుండా మరి అక్కడ వారందరూ కూడా ఆందోళన, మాకు ప్రతిపక్ష హోదా కావాలని చెప్పి, అదేవిధంగా లా అండ్ ఆర్డర్ని సరి చేసుకోవాలని ఆలోచనతో వారు మాట్లాడటం కూడా చాలా విడ్డూరంగా ఉంది. ఎందుకంటే లా అండ్ ఆర్డర్ గురించి మాట్లాడాలంటే గత 5 సంవత్సరాలు కూడా వైఎస్ఆర్ ప్రభుత్వం మరి ఆంధ్ర రాష్ట్రంలో ఏ రకమైన లా అండ్ ఆర్డర్ని తీసుకొచ్చిందో మనందరం చూసాం.
ఏదైనా ఆ రోజున ప్రతిపక్ష నాయకులు కానీ, అదేవిధంగా ప్రతిపక్ష పార్టీలు కానీ, ప్రజలు కానీ వారి సమస్యలపై కానీ ఎక్కడైనా మాట్లాడితే గనక వారిపై కేసులు పెట్టి కానీ వివిధ రకాలైన కక్ష సాధింపులు మరి ఆ రోజు లా అండ్ ఆర్డర్ కూడా వారి చేతిలో తీసుకుని తీరును కూడా మనందరూ కూడా మరొకసారి గుర్తు చేసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే వారు 11 నిమిషాలు అసెంబ్లీలో ఉన్నా సరే వారు ఉన్న వ్యవధిలోనే మరి గవర్నర్ గారి మీద ఆ కాగితాలు ఫ్లగార్డ్స్ వాళ్ళ దగ్గర ఏదైతే ఫ్లగార్డ్స్ చింపి వాటిని ఆయన మీద విసరడం కూడా, ఆయన మాట్లాడుతున్నప్పుడు కూడా వివిధ రకాలైన పదజాలంతో వాళ్ళందరూ కూడా మరి ఆందోళన చేసిన తీరు. అంటే వాళ్ళు ప్రతిపక్ష హోదా అడుగుతున్నారు. అంటే ప్రజలు వారు ఉన్నటువంటి 11 మంది ఎమ్మెల్యేలు కూడా వారందరూ కూడా మన జరిగిన 24 ఎలక్షన్స్ లో కూడా ప్రజలు నమ్మి వారి నియోజకవర్గాన్ని అభివృద్ధి చేస్తారన్న ఆలోచనతో వారందరినీ కూడా ప్రజలు ఆ రోజు ఓట్లేసి గెలిపించుకోవడం జరిగింది. మరి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీలో మరి ఏ రోజు కూడా వచ్చి ఏదైతే సమస్యలు మరి ప్రజా సమస్యలు ఏదైతే ఉందో మన అసెంబ్లీ ద్వారా మనం తెలియజేస్తామో వాటిని మరి అక్కడ డిబేట్ లో కూర్చున్న మరి ఏ రోజున కూడా వచ్చిన సందర్భం లేదు. మరి ఈ రోజున వచ్చి మేమందరూ అనుకున్నాం ఉండి మరి సభను కూడా వారందరూ కూడా అన్ని రకాలుగా కూడా ఏదైతే మరి ప్రజల పక్షాన కూడా ఏదైతే సమస్యలు ఉన్నాయో వాళ్ళు మేమంటే అధికారులు మేము ఉన్నాం. ఇవాళ మేము చేయలేని వారి ద్వారా ప్రజలకు ఏదైనా చేసే తీరు కూడా వారు తీసుకొస్తారని ఆలోచనలు ఉన్నాం. కానీ ఎక్కడా కూడా గతంలో ఏ రకంగా వారు ఏ రకమైన పదజాలంతో అసెంబ్లీలో ఏ రకంగా ఉన్నారో మరి ఈ రోజున కూడా అదే విధంగానే వారి ప్రవర్తన మరి చాలా దారుణమైనని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అంటే మాకు గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కానీ, గౌరవ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మాకు నిరంతరం కూడా చెప్పేది ఒకటే, ఈ సభ ద్వారా ప్రతిపక్షం లేకపోయినా సరే మనందరూ కూడా పూర్తిగా ప్రజల పక్షాన ప్రజల కోసం అభివృద్ధి కోసం మనం మాట్లాడుకోవాలని చెప్పి నిరంతరం తెలియజేస్తూనే ఉంటున్నారు. ఓకే సార్, సోమిరెడ్డి గారు, ఈరోజు సభలో ఉన్నది 11 నిమిషాలే. ఆ 11 నిమిషాలు కూడా నానా హంగామా చేసిన పరిస్థితి. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకునే ప్రయత్నం కూడా చేశారు. అసలు ఏంటండి వాళ్ళ వ్యూహం? అంటే ఈరోజు గవర్నర్ ప్రసంగంలో ఏ పాయింట్ని కూడా వాళ్ళు డైజెస్ట్ చేసుకోలేకున్నారు. ఫర్ ఎగ్జాంపుల్ జిఎస్టిపి 15,91,000 కోట్ల నుంచి 17,62,000 కోట్లకి 25-26 ఫైనాన్షియల్ ఇయర్లో పెరిగింది. 10.75% గ్రోత్ రేట్ ఉంది. పర్ క్యాపిటల్ ఇన్కమ్ 2,66,000 నుంచి 2,95,000కి పెరిగింది. ఇవన్నీ వింటే వాళ్ళకి ఇప్పుడు అగ్రికల్చర్ అలైడ్ సెక్టర్ 7.83%, ఇండస్ట్రియల్ సెక్టర్ 7.53%, సెక్యూరిటీ సర్వీసెస్ సెక్టర్ 12.94. ఇవి ఫ్యాక్ట్స్ గవర్నర్ గారు చెప్తే డైజెస్ట్. ఇప్పుడు క్వాంటమ్ వ్యాలీ వచ్చింది, ఏం మాట్లాడతారు? దావోస్లో ప్లస్ ఎన్ని లక్షల కోట్ల పెట్టుబడులు, ఎన్ని కంపెనీలు బాబు గారు, పవన్ కళ్యాణ్ గారు, లోకేష్ బాబు గారు తెచ్చారు. అందుకని ఏంటంటే వాళ్ళు జీర్ణించుకోలేకపోతున్నారు. ఈ కూటమి ప్రభుత్వం విజయాలు జీర్ణించుకోలేక పిచ్చి స్లోగా శాంతి భద్రతలు ఏంటి? మీరు మీ టైంలో ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చి ఎంత ఘోరాలు చేశారు మీరు. అందుకని ఏంటంటే గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకొని గలబా చేసి మేమేదో గవర్నమెంట్ మీద ఫైట్ చేస్తున్నామని చెప్పుకునే ప్రయత్నం తప్ప, అదే గవర్నర్ గారి దగ్గరికి మీరు చేతులు కట్టుకొని శాంతి భద్రతలు కాపాడమని ఈరోజు ఒక చట్టసభలో మీరు ఎట్ట బిహేవ్ చేశారు? ఆఖరణ సెక్యూరిటీ అడ్డంగా గోడలాగా గవర్నర్ గారి చుట్టూ నిలబడాల్సిన పరిస్థితి వచ్చింది. రైట్, మీరు వస్తారు, ఈరోజు వెళ్ళిపోతారు. అట్లీస్ట్ నేను అనేది ఏంటంటే ఈరోజు విని గవర్నర్ స్పీచ్ 3 రోజులు దానికి రిప్లై ఉంది, క్వశ్చన్ చేయండి. ఈ పాయింట్ గురించి ప్రభుత్వాన్ని నిలదీయండి. ఏదన్నా ఉంటే అది మీ హక్కు. అది అందుకే మమ్మల్ని చట్టసభకు పంపించారు. కానీ ఇటు ప్రవర్తించమని మీ ప్రజల్ని మీకు ఓట్లేదు కదా. రైట్, దురదృష్టకరమైన పరిణామం ఒక పొలిటికల్ పార్టీ ఈ విధంగా బిహేవ్ చేయటం. నాయకర్ గారు, మీరు చెప్పండి. నిజానికి మీరు ఫస్ట్ టైం అసెంబ్లీలో అడుగుపెట్టారు. ఎమ్మెల్యే సభలోకి అడుగుపెట్టే సమయంలో అక్కడ ఎలా ఉంటుందని మీరు అనుకున్నారు. కానీ వైసీపీ ఎమ్మెల్యేల తీరు చూస్తే మీకేమనిపిస్తోంది? అంటే గౌతమ్ గారు ఒక విషయం నేను చెప్పదలుచుకున్నామండి. యాక్చువల్ ఏంటంటే జనసేన పార్టీ నుంచి పవన్ కళ్యాణ్ గారి ఆశీస్సులతో, అదేవిధంగా గౌరవ చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో నరసాపురం నియోజకవర్గానికి ఒక ఎమ్మెల్యేగా నేను అసెంబ్లీకి వెళ్ళడం జరిగింది. అదే మేమేంటంటే మొదటిసారి మేము రావడం అసెంబ్లీలో, మరి మొదటి నుంచి కూడా ఈ ప్రతిపక్ష నాయకులందరూ లేకపోవడం కూడా మేము నిజంగా
వాళ్ళు కూడా ఉండుంటే బాగుండేది. ఎందుకంటే అంటే ప్రజల కోసం ఇప్పుడు వారు గాని మేం గాని మరి ప్రజాక్షేత్రంలో ఇవాళ ఒక శాసనసభ్యులుగా మేము ఉన్నామంటే ప్రజలు ఇచ్చిన తీర్పు ద్వారా ప్రజల ద్వారా మేము ఎన్నుకోబడ్డాం కాబట్టి ప్రజల సమస్యల కోసం మేమందరూ కూడా ప్రతిపక్ష పార్టీ కానీ అధికార పార్టీ కానీ మరి ప్రజల సమస్యల కోసం మేము ఇక్కడ మనం మాట్లాడుకునే విధానం ఉంది. ఆ విధానం లేకుండా వారేంటే ప్రత్యేక ఏదో ప్రతిపక్ష హోదా కావాలంటూ నినాదాలు చేయడం కూడా చాలా విడ్డూరం. అంటే ప్రతిపక్ష హోదా అన్నది నువ్వు ప్రజల సమస్యల కోసం మాట్లాడు, ప్రజల తరపున ప్రజలకు అండగా ఉంటే గనక నీకు ఆటోమేటిక్ ప్రతిపక్ష ప్రజలే కల్పిస్తారు మీకు. అలాంటిది ఎక్కడా లేదు. మరి ఏ రోజున కూడా మీరు ప్రజల సమస్యల కోసం మాట్లాడింది లేదు. మరి వివిధ రకాలమైన డిమాండ్స్ మరి ఈ రోజున కూడా మనం కూడా చూడండి, మరి అంబటి రాంబాబు కానీ వారి నాయకులు కానీ ఏ రకమైన పదజాలతో మరి ముందుకు వెళ్తున్నారు. మరి లా అండ్ ఆర్డర్ ని మరి ఈ రోజున కూడా మరి పాడు చేసే విధంగానే ఇవాళ వైఎస్ఆర్ కార్యకర్తలు కూడా ముందుకెళ్ళడం కూడా మరి చాలా దౌర్భాగ్య విషయం. మరి అలాంటిది వారు లా అండ్ ఆర్డర్ కోసం మాట్లాడటం చాలా విడ్డూరంగా ఉందని చెప్పి నేను ఈ సందర్భంగా నేను మీ తరపున నేను తెలియజేస్తున్నాను. నేను అదే విధంగా మరి ఏదైతే ఈ సభ ఉందో మరి గతంలో చూడండి, గతంలో వైఎస్ఆర్ పార్టీ వారి అధికారంలో ఉన్నప్పుడు 5 సంవత్సరాలు కూడా అసెంబ్లీలో ఏ రకమైన పదజాలంతో ముందుకెళ్లారో కూడా మనం చూసాం. అంటే అసెంబ్లీలో మాట్లాడిన మాటలు కూడా వయసు వారు పెద్ద నాయకులు కూడా గౌరవించుకోండి, వివిధ రకాల కూడా పదజాలంతో వారందరూ కూడా ముందుకెళ్ళడం. మరి ఈ రోజున గతం చూడండి, మరి ఇప్పటి వరకు కూడా అసెంబ్లీ ఏ రకమైన పదజాలాలతో గానీ ఏ రకమైన డిబేట్స్ తో గానీ ఏ రకమైన అభివృద్ధిలో గానీ మేము ముందుకు వెళ్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. అదేవిధంగా వైఎస్ఆర్ నాయకులు కూడా వాళ్ళు ప్రజల పక్షాన్ని నిలబడే నాయకులు అయితే గనక మరి రాబోయే ఏదైతే మరి 17 రోజుల అసెంబ్లీ ఉందో మరి అసెంబ్లీకి వచ్చి ఏదైతే ప్రజల తరఫున మీరందరూ కూడా డీటెయిల్ గా మాట్లాడాలని చెప్పి సందర్భంగా మేము తెలియజేస్తున్నాను. రైట్, సోమిరెడ్డి గారు, సభలో కావచ్చు బయట అయినా కూడా వారి వాదనంతా ప్రతిపక్ష హోదాపైనే. ప్రజా తీర్పు వారిని 11కే పరిమితం చేసినప్పుడు రాజ్యాంగం ప్రకారం అది సాధ్యం కాదని వారికి తెలియదా అండి? అంటే ఇప్పుడు రాజ్యాంగం ప్రకారం 10% ఆఫ్ ద హౌస్ 175లో 10% అంటే 18 సీట్లు ఉండాలా. నీకు ప్రజల తీర్పు 11 ఇచ్చారంటే అరౌండ్ 6.2, 6.5%. నువ్వు ఫెయిల్ అయినావు, ఫెయిల్ మార్కులు వచ్చినాయి, నన్ను పాస్ చేయలేదని చెప్పేసి నువ్వు ధర్నా చేస్తే, ఒక స్టూడెంట్ సపోజ్ ఒక హై స్కూల్లో ఫెయిల్ అయినాడు, డిఈఓ దగ్గరికి పోయి ప్రొటెస్ట్ చేస్తే, ధర్నా చేస్తే, స్లోగన్స్ ఇచ్చి నన్ను పాస్ చేయమంటే నువ్వు ఇప్పుడు ప్రతిపక్ష హోదా డిమాండ్ చేస్తున్నావు. ప్రతిపక్ష హోదా ఇస్తే రేపు అడిషనల్ సీఎం, ఇంకొక అదనపు సీఎం ఏమంటావు, డిప్యూటీ సీఎం కాకుండా అదనపు సీఎం కావాలంటావు. నీ కోరికలు తీర్చేదని పిల్లకాయలు చిన్న పిల్లలు చేసినట్టుగా ఉంది. మీకు ఒకటి గుర్తుందో లేదో, రాజశేఖర్ రెడ్డి ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత రోసయ్య గారు ఒక విషయం చెప్పాడు. ఆ రాజశేఖర్ రెడ్డి తలకాయ పట్టుకున్నాడు వీటితో ఏగలేకున్నామని, ఈ పిల్లోడితో జగన్తో. ఎక్కడైనా దేశంలో ఒక సిస్టమ్కి వ్యతిరేకంగా, కాన్స్టిట్యూషనల్ డెసిషన్కి వ్యతిరేకంగా నువ్వు గవర్నర్ని నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమని చెప్పేసి ధర్నా చేసేదేంది, ప్రొటెస్ట్ చేసేదేంది, స్లోగన్స్ ఇచ్చేదేంది, బ్యానర్ పట్టుకొని ప్లే కార్డ్స్ పట్టుకొని ప్రతిపక్ష హోదా ఇవ్వాలనేది ఏంది? ఇది ఎక్కడ మనం చూడలే. ఈ జగన్మోహన్ రెడ్డి పోకడలే అంతే. చూసాము, గతంలో కూడా చూసాం, ఆ ఒక్క డిమాండే కనిపిస్తుంది. పరిష్కారం ఎట్లా? దానికి అసలు నో ఇష్యూ లేదు అంట. నేను ఆయన డిమాండ్కి అర్థం లేదు. ఇంకా చట్టాలను మార్చేసేయాలా? ఇప్పుడు లోకసభ, రాజ్యసభ, శాసనసభ, శాసన మండలి ఎట్లా సాధ్యమని అంట. ఈయన గొంతెమ్మ కోరికలు కోరితే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలనా? ఈయన కోసం 10% తీసి 6%కి ఇచ్చేయాలనా? రేపు ఉదయం 2% వస్తారు, వాళ్ళు కూడా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వమంటారు, ఇవ్వాలనా? రైట్, ఓకే అండి. అది ఇట్స్ నాట్ ఎట్ ఆల్ కరెక్ట్. బట్ చిన్న పిల్లలు కూడా ఈ విధంగా ప్రవర్తించరు. దానివల్ల అతను ప్రజల్లో చులకన భావం ఏర్పడే పరిస్థితి జగన్మోహన్ రెడ్డికి వస్తుంది. నాయకర్ గారు, మీరు చెప్పండి, ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ప్రజా సమస్యలపై మాట్లాడడానికి ప్రత్యేకంగా మరో హోదా అనేది అవసరమా అండి? అంటే ఎమ్మెల్యేగా వాళ్ళు సభకు రాకుండా మాట్లాడకుండా ఉంటే నియోజకవర్గ ప్రజల వాణి వినిపించేది ఎవరండి? ఇట్లాంటి వాళ్ళని ఎన్నుకున్న ప్రజలు ఏమనుకుంటారండి? సరే, వాళ్ళు మేము శాసనసభ్యులుగా నరసాపురం కానీ ఇప్పుడు కూటమి నుంచి కానీ నాయకులందరూ ఎన్నుకున్నాం. అంటే మా నాయకులు ఎప్పుడు కూడా మాకు చెప్పేది ఏంటంటే, నిరంతరం ప్రజలకు అండగా ఉండండి, ప్రజల సమస్యలు ఎప్పుడున్నా సరే మీరు తప్పనిసరిగా దగ్గరుండి చూడాలని చెప్పి మాకు రొటీన్ గా చెప్తానే ఉంటారు మా నాయకులు.
మరి అలాంటిది వీరు ప్రజల సమస్యల కోసం ఎక్కడా కూడా మాట్లాడరు. ఏదైతే వైఎస్ఆర్ గాని వారి పార్టీకి ఉన్న కార్యకర్తలకు గాని నాయకులకు గాని ఏదన్నా స్వార్థ ప్రయోజనాల కోసం రోడ్డు మీదకి వస్తున్నారు తప్ప గాని ఏ రోజు కూడా ప్రజల సమస్యల కోసం మాట్లాడిన పనితీరు ఏ రోజు కూడా మనం చూస్తలేదు. మరి గతంలో కూడా చూసుకుంటే గనక మరి ఆ రోజుల్లో కూడా ప్రజల్ని ఏదో వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఎవరన్నా మాట్లాడితే ఒక కక్ష సాధింపు అంటే విధ్వంసాన్ని తీసుకొచ్చాడు తప్ప కానీ జగన్మోహన్ రెడ్డి మరి ఎక్కడ కూడా అభివృద్ధి అన్నది కూడా లేదు. చూడండి ఈ రోజున మరి 24లో మరి మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కూటమి ప్రభుత్వం ఏదైతే ఇండస్ట్రీస్ ఉన్నాయో మరి గత ప్రభుత్వం చూసుకుంటే కనుక ఆ రోజు ఉన్న ఇండస్ట్రీస్ కూడా రాయలసీమ నుంచి చూసుకున్నా సరే అక్కడ ఉన్న ఇండస్ట్రీస్ కూడా భయపడి బయటకు వెళ్ళిపోయినాయి. మరి ఈ రోజున లక్షల కోట్ల రూపాయలతోటి విదేశాల నుంచి అవ్వచ్చు, పొరుగు రాష్ట్రాల నుంచి అవ్వచ్చు, మన ఆంధ్ర రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టే విధంగా కూడా మరి ప్రత్యేకంగా ఎంప్లాయ్మెంట్ విషయంలో కూడా చూడండి మెగా డిఎస్సి మరి ఏ రకంగా దాదాపు 17,000 మెగా డిఎస్సిని మరి ఈ రోజున మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ గౌరవ ఉప ముఖ్యమంత్రి గారిని గౌరవ లోకేష్ గారు కానీ మరి తీసుకొచ్చిన విధానాన్ని మరి పోలీస్ నియామకాలు ఇవ్వడం జరిగింది. అంటే వివిధ రకాలుగా అభివృద్ధిలో మేము ముందుకు వెళ్తున్నాం, ప్రజలకు అన్ని రకాలుగా కూడా మేము అండగా ఉండే విధంగా ఉంటున్నాము. అంటే వారు ఓర్చుకోలేని పరిస్థితుల్లో వాళ్ళు ఏంటంటే కొంచెం డిప్రెషన్ లోకి వెళ్ళిపోయి ఏదో పగటికాలలో మళ్ళీ మేము అధికారంలోకి వచ్చేస్తున్నాం. మీరు చూడండి మన అంబటి రాంబాబు విషయం అవ్వచ్చు, గతంలోని కొడాలని విషయంలో అవ్వచ్చు, వారు ఏ రకమైన భయభ్రాంతులు తీసుకొస్తున్నారో మళ్ళీ కూడా అంటే చర్యకు ప్రతి చర్య అంటే ఇప్పుడు ఏదో మేము ఇక్కడ అంబటి రాంబాబుని ఏదో ఇక్కడ జనాలందరూ కూడా నాయకులుగా ఏదో చేసినట్టు రేపు ప్రతి చర్య చేస్తారని చెప్పి వాటిని ఎంకరేజ్ చేయడం కూడా చాలా దారుణమైన పరిస్థితి ఉంది. మేము ఒక్కడే తెలియజేస్తున్న కూటమి ద్వారా మేము ఇప్పటికైనా మీరు అలాంటి వరవడిని మానుకోవాలి. ఎందుకంటే ప్రజలు చూశారు 5 సంవత్సరాలు కూడా ఏ రకమైన పనితీరుతో మీరు అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏ రకంగా పరిపాలించారు ప్రజలందరూ చూశారు. చూసే మిమ్మల్ని 11 సీట్లకు మాత్రమే కూర్చోబెట్టడం జరిగింది. మరి అదే విధంగా తిరిగి మీరు అదే ప్రవర్తన కనుకుంటే గనక మీకు రాబోయే రోజుల్లో కూడా 11 సీట్లు కూడా ఉండవు అని చెప్పి నేను సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. మేము రైట్. ఓకే సార్, సోమిరెడ్డి గారు అసెంబ్లీకి రాని ఎమ్మెల్యేలను రీకాల్ చేయాలి, విధులు నిర్వర్తించిన వారి వేతనాల్లో కోతలు పెట్టాలని సభాపతి అయ్యన్న పాత్రుడు కూడా ప్రతిపాదించారు. దీనిపై మీ స్పందన ఏంటంటే మీరు ఏమనుకుంటున్నారు? అసలు డెఫినెట్గా చట్ట సవరణ అవసరమైతే చేయాలి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేయాలి. లక్షల మంది అక్కడ ఉండే ప్రజలు ఒక వాళ్ళ నియోజకవర్గానికి సభ్యుడిగా శాసనసభ్యుడిగా చట్టసభలోకి పంపిస్తే వాళ్ళ ప్రయోజనాలు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్తు గురించి చట్టాలు చేసే శాసనాలు చేసే సభకి నేను పోను అని డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి మేము 11 మందిని బాయ్కాట్ చేస్తున్నాము, శాసనసభకు పోము, మాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే మేము అడుగు పెట్టమని చెప్పిన తర్వాత అటువంటి వాళ్ళ సభ్యత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టే చట్ట సవరణ జరగాల్సిన అవసరం ఉంది అంట నేను 100%. అది లోక్సభలో పార్లమెంట్లో అవసరమైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అయినా తెచ్చి ఒక ప్రజాప్రతినిధిగా ఉండాల్సిన లక్షణాలు లేకుండా దానికి విలువ లేకుండా మేము బాయ్కాట్ చేస్తాము అని చెప్పేసి ఓపెన్గా వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాత వాళ్ళ సభ్యులుగా ఎట్ట కొనసాగాలంట. ఆయన పాత్రుడిగా చెప్పిన దాంట్లో 100% కరెక్ట్. రీకాల్ చేయాలా, సభ్యత్వం రద్దు చేయాలా, మళ్ళీ ఎలక్షన్ పెట్టాలా? అసలు మీరు చట్టాలకి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ తెచ్చారు, ఎంత దుర్మార్గమైన చట్టం. ఇటువంటి చట్టాలు తెచ్చారు. ఇప్పుడు న్యాయమైన చట్టం మీ అంతటా మేము బహిష్కరిస్తున్నాం, శాసనసభ్యులుగా మా ప్రజలు మమ్మల్ని ఎన్నికై పంపించారు, అయినా మేము శాసనసభను బహిష్కరిస్తున్నామని ఓపెన్గా చెప్పిన తర్వాత వాళ్ళ సభ్యులుగా కొనసాగాల. అందుకని చట్ట సవరణ అవసరమైతే కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ ఏ లెవెల్లో జరగాలో అనేది నాకు పూర్తిగా దాని మీద అవగాహన లేదు. పార్లమెంట్లో చేయాలన్నా లేకపోతే శాసనసభలో మనం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందో చేసి శాసనసభ్యత్వాన్ని రద్దు చేసి మళ్ళీ ఎలక్షన్ పెట్టాల్సిన అవసరం ఉంది. అటువంటి వాళ్ళకి బుద్ధి రావాలి. ఇంకొక భవిష్యత్తులో ఇదొక ప్రెసిడెంట్ కావాలా. చట్టసభకి రాను అని అంటే వాళ్ళ సభ్యత్వం రద్దు అవుద్ది అని ఒక ఆ భయం రావాల్సిన అవసరం ఉంది భవిష్యత్తులో కూడా అనేది నా ఉద్దేశం. దురదృష్టకరం ఇది. ఇప్పుడు మీరు వచ్చినారు, వినండి, గవర్నర్ స్పీచ్ వినండి, 3 days ఉంది, కౌంటర్ చేయండి. మీకు ఏదైనా తప్పులుంటే ప్రభుత్వాన్ని నిలదీయండి. దానికి కూడా అవకాశాన్ని మీరు పోగొట్టుకుంటున్నారు కదా. మేము ఏ ప్రభుత్వమైనా కొన్ని నిర్ణయాల్లో ఎవరికైనా దాని గురించి విమర్శించే హక్కు ఉంది, మీరు నిలదీసే హక్కు ఉంది. అది కూడా అవకాశం మీరు పోగొట్టుకుంటున్నారు కదా. అందుకని జగన్మోహన్ రెడ్డికి ప్రతిపక్ష హోదా
మీకు సెక్యూరిటీ ఇస్తున్నారు, అన్నీ చేస్తున్నారు, మీరు బయట చేసి ఏం మాట్లాడుతున్నారు? రప్ప నరికేస్తాం అంటున్నారు. అటువంటి నాయకుడు నాకు ప్రతిపక్ష హోదా లేకపోతే శాసనసభకు రానంటున్నాడు. ఓకే సార్, రైట్. ఇది దురదృష్టం, మేము ఎప్పుడు చూడలే. నేను కూడా 94లోనే ఎమ్మెల్యేగా ఉన్నాను, కానీ యా నాయకర్ గారు ఒక పాయింట్ నాయకులు అట్టే ఉన్నారు. యా నాయకర్ గారు ఒక డౌట్ వస్తుంది. ప్రతిపక్ష హోదా లేకుంటే పార్టీ ఫ్లోర్ లీడర్గా ఉండి ప్రజా సమస్యలపై పోరాడే అవకాశం లేదా? ఎమ్మెల్యేకు సంకల్పం ఉంటే ఎన్ని విధాలుగా సమస్యని రిప్రజెంట్ చేయొచ్చు అంటారు? సార్ తప్పనిసరిగా సార్ ప్రజల సమస్యల మీద మనం ఎవరన్నా ప్రశ్నించే హక్కు మనకు ఉంది. వాళ్ళ ఒక కాన్స్టిట్యున్సీ అనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలు ఏదైనా ఇబ్బంది పడుతుంటే కనుక ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా ప్రశ్నించవచ్చు. నాకు ప్రతిపక్ష హోదా కావాలి, ఆ హోదా ఉంటేనే మాట్లాడుతున్నది చాలా విడ్డూరమైన పరిస్థితి. అంటే గతంలో చూడండి, గతంలో తెలుగుదేశం పార్టీ, ఆ రోజు జనసేన పార్టీ అధికారంలో లేనప్పుడు కూడా ఆ రోజున ప్రజల సమస్యలపై ఏ రకంగా మేము నిలబడడం కూడా మీరందరూ కూడా ఆంధ్ర ప్రజలందరూ చూశారు. ఈ రోజు నాయకులైన వాళ్ళందరూ అదే కదండి చేసింది. ప్రతి విషయంలో కూడా ప్రజాక్షేత్రంలో ఫైట్ చేసి వచ్చిన వాళ్ళే కదండి. ప్రతి విషయంలో సార్ ప్రజల పక్షాన పూర్తిగా మేము నిలబడ్డాం. ఆ రోజున ప్రజల పక్షాన్ని నిలబడినప్పుడు మా మీద వివిధ రకాలమైన వివిధ రకాల కేసులు కూడా మా మీద పెట్టించుకోవడం కూడా జరిగింది. మరి ఈ రోజున కూడా మరి ఏదైతే వైఎస్ఆర్ ఎమ్మెల్యేలు ఉన్నారో, ఎమ్మెల్యేలు కానీ అధినాయకుడు కానీ, మరి రాబోయే రోజుల్లో కూడా ఈ అసెంబ్లీ ద్వారా మరి ప్రజల పక్షాన ఉంటారని చెప్పి మేము కూడా ఉండాలని చెప్పి మేము తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రభుత్వం ద్వారా అసెంబ్లీ శాలరీ తీసుకుంటున్నారు, ఏదైతే శాసనసభ్యుల ద్వారా హక్కులు ఉన్నాయో ప్రతిదీ కూడా వాళ్ళు అనుభవిస్తున్నారు. మరి అలాంటిది మరి ఏదైతే రాబోయే శాసనసభలో కూడా ప్రతి ఒక్కరు కూడా వచ్చి మరి ప్రజల పక్షాన్ని నిలబడాలని చెప్పి ఈ సందర్భంగా మీ ద్వారా మేము తెలియజేస్తున్నాం. మేము ప్రజలకు కూడా మేము ఒకటే తెలియజేదలుచుకుంటాం, ఈ కూటమి ద్వారా ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి భాగంలో ముందుకు వెళ్లే విధంగానే మేము ప్రతి ఒక్క ఎమ్మెల్యే కూడా మేము కష్టపడి పనిచేస్తున్న చిత్తశుద్ధితోటి ప్రజల పక్షాన పక్షపాతం లేకుండా ప్రతి ఒక్కరిని కూడా కలుపుకునే విధంగానే మా కూటమి నాయకత్వం కూడా ముందుకు వెళ్తున్నాం అని చెప్పి ఈ సందర్భంగా మేము తెలియజేస్తున్నాం. సోమిరెడ్డి గారు మీరు చెప్తున్నారండి ఈ క్వశ్చన్ కి? నేనేమంటానంటే, ఆయన అసెంబ్లీకి వస్తే వాళ్ళ 11 మంది ఎమ్మెల్యేల్లో ఆయన ఫ్లోర్ లీడర్గా, పార్టీ నాయకుడిగా డెఫినెట్గా స్పీకర్ గారు అధ్యక్ష స్థానంలో ఎవరున్నా అతనికే ప్రయారిటీ ఇస్తారు. రూలింగ్ పార్టీ తర్వాత డెఫినెట్గా ఆయనకు మాట్లాడే అవకాశం, ఆయనకి ఎక్కువ ప్రయారిటీ ఇస్తారు. సో ఆపోజిషన్ లీడర్, ప్రతిపక్ష నాయకు అది ఒక హోదానే అవసరం లేదు, రావచ్చు, మాట్లాడచ్చు. మాజీ సీఎంగా గుర్తింపు ఇస్తారు. అది కూడా పోగొట్టుకుని ఒక చిన్న కుర్రోడ్లాగా రోడ్డు మీద పోయేవాళ్ళలాగా ప్రవర్తించడం దురదృష్టం. రైట్ సార్, ధన్యవాదాలండి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు చర్చలో పాల్గొన్నందుకు. నాయకర్ గారు ధన్యవాదాలు సార్ చర్చలో పాల్గొన్నందుకు. రైట్, ఇది నేటి ప్రతిధ్వని. నమస్కారం.